మున్పు ఏ ఇంటి ముంగట చూసినా తీరు పూల మొలకలు పండ్ల చెట్లు కానొచ్చేటి. యాప చెట్టు కింద మంచం వేసుకొని వండుకుంటే నిమిషాలలోనే నిద్ర వచ్చేది, అంత చల్లగాలి వచ్చేది. కానీ ఇంత చెట్లే లేకుండా అయిపోతున్నాయి. చెట్లు నరుకుడు, బిల్డింగ్లు కట్టుడు. ఊర్లలోనే ఇట్లుంటే ఇక పట్నంలో ఇంకెట్లుండాలి? అసలు చెట్లు పెంచే తావే ఉండదు. దినాం ఇంత గాలి ఖరాబ్ కాబట్టే గందుకే అందరు గీటి కోసం దేవులాడుతున్నారు. తీరొక్క కుండీలలో తీరు మొలకలు ఏమన్నా ఉన్నాయా? అబ్బా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మస్తు ముద్దుగా గానొస్తుండొచ్చు అని అంటున్నారులే. షో కోసమే కాదుల్లా, ఈ మొలకలు ఇంట్లుంటే చుట్టూ ఆక్సిజన్ బుడ్లు కట్టుకున్నట్టే. ఇరామ్ లేకుండా ఆక్సిజన్ ఇచ్చే మొలకలు. మరి మన చుట్టూ ఉండే ల్యాప్టాప్స్ వల్ల కానీ, సిస్టమ్స్ వల్ల కానీ, లేదంటే ఫోన్స్ వల్ల కానీ, మనకు వచ్చే రేడియేషన్ కానీ, లేదంటే మన చుట్టూ ఉండే ఫర్నిచర్ ఏసీస్ వల్ల, లేదంటే మనకి పెయింట్స్ వల్ల సో మెనీ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. మన లాంగ్ రన్ లో అది బ్రీత్ చేస్తూ ఉండటం వల్ల మనకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి, లేదంటే డిఫరెంట్ ఇష్యూస్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కదన్నట్టు మన చుట్టూ ఉండే కంప్యూటర్లు, ఫోన్లు, ఏసీలతోటి బయట నుంచి వచ్చే గలీజ్ గాలితోటి ఉత్తగానే సుస్తాయితుంటది. అదే గీ మొలకలు ఉన్నాయనుకోండి, గాలి తేటగయి మంచి గాలినిస్తాయి అన్నట్టు. ఇక ఇంట్లో పెట్టుకునేటి కాబట్టి ఇట్లా ముద్దుగా గానొచ్చేటట్టు తీరు కుండీలు డిజైన్ చేసి పెట్టుకున్నారు అన్నట్టు. ఎడారి మొలకల కాంచెల్లి ప్రతి ఒక్కటి ఉన్నాయి. పట్నంలా ఇండోర్ మొలకల దుకాణం పెట్టిండ్రు గీ అన్నోళ్ళు. ఒక్క మొలకను బట్టి 200 కాంచెలి ఉన్నాయి. మరి ఒక ఇంట్లో ఎన్ని మొలకలు పెట్టుకోవాలి, ఎన్ని ఉంటే మంచిది అని అంటారేమో. లెక్కకైతే 100 ఫీట్లకు ఓ మొలక ఉంటే మంచిది. లేదంటే సింగిల్ బెడ్రూమ్ లో ఓ 2 మొలకలన్నా ఉండేటట్టు చూసుకోవాలి. డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇంకిని ఎక్కువనే కావాలి. అట్లా సపరేట్ ప్యాకింగ్ చేసి ఇస్తారట. కానీ వచ్చిరాని మొలకలు తెచ్చుకునే కన్నా గిసోంటి మొలకలు ఓ 2-3 ఇంట్లో ఉన్నాయంటే మన ఎంబటి ఇంకో డాక్టర్ ఉన్నట్టే. పోన్రీ.